ఏంటి ఇంత కలర్ఫుల్ ఎన్నిటి వెనకాల మీ హస్బెండ్ ఏంటి అసలు? మీరు లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? యాక్చువల్లీ నేను ఇంతకు ముందు చెప్పా కదా, నేను మధ్యలో యుఎస్ హెల్త్ కేర్కి వర్క్ అవును, చేశానని అవును. చెప్పి. అక్కడ హీ వాజ్ మై టీమ్ లీడర్. ఓకే. అప్పటి నుంచి నాకు తెలుసు. లీడర్స్ని లవ్ చేస్తాం కదండి ఎట్లాగైనా. అయ్యో, అప్పుడు అవ్వలేదండి అది, బట్ ఇష్టపడ్డా. బట్ హీ వాజ్ వెరీ గుడ్, అంటే ఫ్రెండ్స్ మేము అప్పటి నుంచి. బట్ నేను స్టార్ స్పోర్ట్స్ జాయిన్ అయిన తర్వాత 2018లో వచ్చి తను చెప్పాడు నాకు. సో ఐ నో హిమ్ ఫ్రమ్ 2018లో వచ్చి 2012 నుంచి మేము ఫ్రెండ్సే. ఓకే, జస్ట్ కన్వర్జేషన్ చేస్తూ ఉంటాం. అంత తెలుసు. సో 2018లో వచ్చి ఇలా ఇలా అనుకుంటున్నాం, మమ్మీ నేను ఫ్యామిలీ ఇలా అనుకుంటున్నాం అని అంటే ఐ సెట్ ఓకే, మా ఇంటికి వచ్చి మాట్లాడండి, పేరెంట్స్ ఓకే అంటే ఓకే. బికాజ్ నాకు కూడా సమ్వేర్ ఎక్కడో అయినో చాలా మంచి అబ్బాయి అని నాకు ఒపీనియన్ ఉంది. బట్ ఈ కాస్ట్ విషయంలో ఏమన్నా ప్రాబ్లం అవుద్దేమో అని చెప్పి ఎక్కడో కాస్త రెడ్డి గారు అమ్మాయి వాళ్ళు చౌదరి సార్, రెడ్డి గారు అమ్మాయి ఎస్పెషలీ కాదు, ఆంధ్రా నుంచి వచ్చాం కాబట్టి రెండు స్ట్రాంగ్, మీకు తెలిసి ఎలా ఉంటుందో. సో ఏమవుతుందో ఇంట్లో ఏంటో అని ఒక టెన్షన్. సర్లే అని చెప్పి అందుకని నేను ఆ టెన్షన్ నేను తీసుకోవడానికి టైటిల్ పెడదాం, రెడ్డి గారు అమ్మాయి చౌదరి గారి కోడలు. అలానే జరిగింది. సో దట్ ఐ సెడ్ వచ్చి ఇంట్లో మాట్లాడిన తర్వాత నేనే బాంబ్ బ్లాస్ట్లు అవుతాయి అనుకున్నా. బట్ మై పేరెంట్స్ ఆల్సో నో దెమ్, అంటే రెగ్యులర్గా కలుస్తుండడంతో తెలుసు. సో వాళ్ళు పెద్దగా అవ్వలేదు. అయ్యో మంచి సినిమా జరిగింది నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా, అస్సలు ఏం కాకుండా నేను షాక్. నేను ఎక్స్పెక్ట్ చేసా మా అమ్మ నాన్న ఇప్పుడు దాన్ని వద్దని చెప్పి దాన్ని డ్రాగ్ చేసి ఇది కొన్ని సంవత్సరాలు నడుస్తుంది, సో ఈ లోపు నేను ఇంకా చాలా షోలు చేసేయచ్చు, చాలా వేయలేయచ్చు, ఏంటేంటో అనుకున్నా. కట్ చేస్తే మా అమ్మ నాన్న ఇద్దరు మా అమ్మ ఇష్టం అన్నారు, అంతే. ఏదో పిడుగుపడినట్టు పడింది నా తల మీద. నేను 25 years ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా అని అనుకున్నా అప్పుడు. బట్ యా, ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండి, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. చూడండి మరి అప్పుడే మీరేమి అసలు ఏ గొడవ పెట్టలేదంట, అమ్మాయి చాలా అప్సెట్ అయ్యారు. చూడండి ఒకసారి రెడ్డి గారు అమ్మగారు ఒకసారి చూడండి. నిజమే అప్సెట్ అయ్యానమ్మా, కానీ మా అమ్మ ఇంత మంచిదని నాకు తెలియదు అప్పటి వరకు. నేనేదో అనుకున్నా వాళ్ళ గురించి, కానీ అంత సీన్ లేదు. వెరీ సాఫ్ట్లీ పొలైట్లీ దే సెడ్ ఓకే. మీరు ఓన్లీ గర్ల్ కదా? నేను అన్నయ్య అండి. అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఏం చేస్తారు? అన్నయ్య MSN ల్యాబ్స్లో బయోటెక్నాలజీ చేస్తున్నాడు తను. సో ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవన్నిట్లలో తన చేయగూడు ఉంది. సో హీ వర్క్స్ ఫర్ MSN ల్యాబ్స్ రైట్ నౌ, పెప్టైడ్ డిపార్ట్మెంట్ వాళ్ళది. కాకపోతే ఈ ఒక చిన్న 6,000 జీతంతో స్టార్ట్ అయిన అమ్మాయి ఎన్ని దేశాలు తిరిగింది? వెస్ట్ ఇండీస్, USA, దుబాయ్, థాయిలాండ్, యుగాండాలో కూడా ఈవెంట్స్ చేశా. అవును, అది నాకు ఐడియా ఉంది, అందుకే అడుగుతున్నాను. వెళ్ళాను బాగానే. వర్క్ పరంగా వర్క్ టుక్ మీ 2 places అండి, డిఫరెంట్ కంట్రీస్. కానీ ఆ వర్క్ లో మనకి అక్కడ అన్ని ప్లేసెస్ వెళ్తుంటే ఏ ఖర్చు లేకుండా అవును సూపర్ ఎంజాయ్ ఉంటుంది. అయితే నేను ఏం చేస్తానంటే ఈవెంట్ వరకు వాళ్ళు చూసుకుంటారు కదా, నేను ఏం చేస్తానంటే స్టే ఎక్స్చేంజ్ చేసేస్తాను అక్కడ. చేసి ఇంకా అక్కడ నుంచి దెన్ ఫ్యామిలీ ఉంటారు నాతో పాటు ప్రతి ఈవెంట్కి. ఇప్పుడైతే హస్బెండ్ ఇస్ ట్రావెలింగ్ ఆఫ్టర్ మ్యారేజ్, ముందు వీళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. సో ఐ ఎక్స్టెండ్, ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని డేస్ ఎక్స్టెండ్ చేసి ఐ ట్రావెల్. అప్పుడు యాక్సెప్ట్ చేస్తారండి ఎవరైతే గ్రూప్ ఆఫ్ పీపుల్? వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్తో సంబంధం ఉండదు కదండి. ఇంకా మోస్ట్లీ ఇంకా నేను ఈ డేట్కి రిటర్న్ అవుతా అని చెప్పి ఫ్యామిలీ ఉంటారు కాబట్టి నేను నా ఖర్చులు అన్నీ నేను పెట్టుకొని నేను ఇంకా అక్కడి నుంచి నేను ఓన్లీ ఈవెంట్ వరకు ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. తర్వాత అంతా రిటర్న్ టికెట్స్ వాళ్ళకి డేట్ ఇస్తాను, అంతే, అది వాళ్ళు పెడతారు. మిగతాదంతా మేము చూసుకొని మేము ట్రావెల్ చేస్తామండి. రీసెంట్గా యూకేకి, లండన్ కూడా ట్రావెల్ చేస్తాం. మన స్కాట్లాండ్లో, లండన్లో ఈవెంట్ ఉండింది. సో నేను మా హస్బెండ్ స్కాట్లాండ్ కూడా వెళ్ళి ఒక 1 week IPL మధ్యలో వెళ్ళొచ్చాం. సో ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటే ఇంకే దేనికన్నా వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ నాకు 15th అబుదాబి వెళ్తున్నాం. సో వీఆర్ స్టేయింగ్ బ్యాక్. మొన్న దుబాయ్ చూసి అబుదాబి వెళ్ళలే. సో ఈ ఫెరారీ వరల్డ్ ఇవన్నీ కవర్ చేద్దాం అని చెప్పి వీఆర్ స్టేయింగ్ బ్యాక్ ఫర్ 2-3 more days and then we'll come back. చూస్తున్నారు అమ్మాయిలు ఒక జర్నీ ఎలా ఉండిందో. ఒక 6,000 రూపాయల జీతానికి స్టార్ట్ అయిన అమ్మాయి ఎన్ని కంట్రీస్ తిరుగుతుందో. ఇదంతా ఊరికి అలా ఫేట్ ఉంటే రాదు, టాలెంట్, కమిట్మెంట్ 2 ఉండాలి. ఈ 2 ఉన్న అమ్మాయి కాబట్టి నాకు చాలా ఇష్టం వింధ్య గారు. నిజంగా మీరు ఫ్యామిలీని కూడా మీరు మీరు మీ మీ ప్రొఫెషన్లో పార్ట్ చేసుకునే విధానం నాకు భలే నచ్చింది. అంటే నేను చాలా చూసాను యాక్చువల్లీ, మీరు సిక్కిం వెళ్ళిన కానీ మీరు వ్లాగ్ ఒకటి ఇప్పుడు ఇంత బిజీగా ఉన్నారు, ఈ టైంలో మళ్ళీ మీరు ఒక వ్లాగ్ చేయాల్సిన అవసరం ఏంటి? డబ్బు కోసం?
ఆ యూట్యూబ్ ఇప్పుడు జనాలు ఎక్కడ మర్చిపోతారని ఒక భయం క్రియేట్ చేసిందండి. అంటే ఓన్లీ టెలివిజన్ ఎంతమంది చూస్తున్నారో తెలియదు. ఈ మధ్య మాల్స్కి వెళ్ళినా ఎక్కడికైనా బయటకు వెళ్తే చాలా మంది వచ్చి నన్ను యాంకర్ కంటే ఎక్కువ ఇప్పుడు యూట్యూబర్ అని మాట్లాడుతున్నారు. సో యూట్యూబ్కి అంత క్రేజ్ పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉంటున్న ఉమెన్ అందరూ కూడా ఈ టైంకి పలానా సీరియల్ చూడాలి అని వాళ్ళు టైం పర్టికులర్గా దానికి టీవీ ముందు కూర్చోవడం చాలా తక్కువ అయిపోయింది. వాళ్ళకి ఫ్రీ ఉన్న టైంలో వాళ్ళు యూట్యూబ్ చూస్తూ ఉంటున్నారు. సో యూట్యూబ్ ద్వారా ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతున్నాం మనం ఆడియన్స్కి అని అనుకుని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం రీల్స్లోని యా చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఫాట్ మన అలా వచ్చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందరికి తెలియకుండా ఒక కనెక్టివిటీతో ఉంటున్నామేమో. మూవ్ అయిపోయారండి ఎప్పుడో టీవీ నుంచి చాలా వరకు డిజిటల్ వైపుకి వచ్చేస్తున్నారు. అందుకని మీరు డిజిటల్ రంగంలోకి వచ్చాను. వచ్చి మళ్ళీ కొంచెం అంత యాక్టివ్గా లేను నేను అక్కడ. యా అది చూసాను. వై టైం తీసుకోవాలండి. అది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడేమో ఇంట్లో ఎవరు ఉండరు, 24 గంటలు అసిస్టెంట్ వేసుకుని ఎక్కడ తిరుగుతూ ఉంటాం. మా ఆయన్ని ఒకసారి కెమెరా పట్టుకోండి తీయండి ఈ వీడియో అని విషయాలను అడిగాను అనుకోండి, నేను ఏమైనా కెమెరామెన్ అనుకుంటున్నావో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత యుద్ధాల వరకు వెళ్తున్నాయి. ఎందుకులే అని చెప్పి మళ్ళీ మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకుని అలా అలా కుదిరినప్పుడే మొత్తం ఎన్ని యుద్ధాల్లో మీరు విజయం సాధించారు? అన్ని యుద్ధాల్లో నాదే. పాపం విషయాలు కదా, పాపమే పాపం అన్నిట్లో నాదే. ఆ విషయంలో మాత్రం అందరికి అమ్మాయిని మీరు అలా అనుకుంటారు, లేడీస్ ఇలా పైకి విజయం సాధిస్తారు కానీ జెంట్స్ చాలా సైలెంట్ గా లోపల వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసేస్తారు. పైకి మాత్రం ఏదో సరే పోనీ దీనికి ఒక ఆనందం అని చెప్పి ఇలా ఇచ్చేస్తారు. ఇది నిజం శివ గారు, ఒప్పుకోండి మీరు. లేదు లేదు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు కానీ అమ్మో బాబోయ్ మీతో అసలు పెట్టుకో. లేదు నేను చెప్తున్నా కదా, నాకు అదే అనిపిస్తుంది. నాకేంటో పైకి ఏదో నచ్చ చెప్పడానికి ఓకే నువ్వు గెలిచావు అని అక్కడి వరకు ఒప్పుకొని. ఇందాక మీరు ఒక మాట అన్నారు నాతో, ఇంటర్వ్యూ ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చేస్తా అంటే దెర్ ఇస్ నెగిటివిటీ ఉన్నప్పుడు నేను కొంచెం అవాయిడ్ చేసేసి తర్వాత చెప్పేస్తానంటారు కదా, అది మీ ఆయన ఫాలో అవుతుంది. అది నన్ను చూసి నా ఫుట్ స్టెప్స్ లో తను ఫాలో అవుతుంది. నీ ఫుట్ స్టెప్స్ లో ఓకే విందుని ఎలా సెట్ చేయాలి అనే దాని మీద ఆయన ఒక బుక్ రాసినట్టు అయితే ఆ బుక్ లాంచ్ చేద్దాం మన అందరిలో. మైట్ బి హెల్ప్ఫుల్ చాలా మందికి గొడవలు అవ్వకుండా.